ప్రయాగరాజ్ దర్శనం అయిపోయింది, అంటే స్నానం అయిపోయింది. నెక్స్ట్ అయోధ్యకి వెళ్తున్నాము. అయోధ్య నుంచి నెక్స్ట్ వారణాసి. సో ఎలా ఉంటుంది ట్రిప్, ఎలా ఉంటుందో నువ్వు చెప్తావు. ఇక్కడ మాదైతే ప్రయాగలో మంచిగా త్రివేణి సంగమంలో ఎక్సలెంట్ దర్శనం చాలా బాగా అయింది. ఈరోజు ఫస్ట్ రాములవారి దర్శనం చేసుకొని ఆడికి వెళ్ళి నెక్స్ట్ వారణాసి వెళ్దామని బయలుదేరినాము. ఫైనల్లీ బస్ అయితే ఎక్కినాము. సో బస్లో బయలుదేరుతున్నాం అయోధ్యకి. ఇక్కడ నుంచి ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటుంది. సో బస్ దొరికింది, మంచి కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మేము ప్రయాణిస్తున్న బస్సు ఇది సిటీ బస్సు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లోపల ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియా దగ్గరలో మనకు బస్సులు అయితే రాణిస్తలేదు. సిటీ అవతల అయోధ్యకి వెళ్ళే బస్సులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి. ప్రజెంట్ అయితే ఇట్లా సిటీ బస్సులో వెళ్తున్నాం. ఇప్పుడు మేము అయోధ్యకి వెళ్ళే బస్సు ఇదే, అయోధ్య డిపో అని చెప్పేసి సిటీ బస్సు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు. సో దీని పక్కనే ఈ నుంచి అయోధ్య వెళ్తున్నాం. అయోధ్యలో మంచిగా దర్శనం చేసుకొని అయోధ్య నుంచి మేము మళ్ళీ కాశీ విశ్వనాథుని వెళ్ళి అక్కడ నైట్ స్టే చేస్తాం. పక్కన టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి ఇట్లా. సో ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరాలని చూస్తున్నాము. వెళ్ళే దారిలో బస్ డ్రైవర్ ఒక హోటల్ దగ్గర ఆపాడు. అంటే ఈ హోటలే కాదు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఏ హోటల్లో చూసినా కానీ ఎంత వరస్ట్ మెయింటెనెన్స్ అంటే ఎంత గలీజ్ ఉందంటే లోపల వర్కర్స్ కానీ చేసే విధానం కానీ చూస్తేనే తినబుద్ధి కావట్లేదు. ఇప్పుడు మాకు ఆకలి ఉన్నా కానీ అన్నీ మూసుకొని కూర్చున్నాం, ఎందుకంటే అంత వరస్ట్గా ఉందనమాట. లోపల మెయింటెనెన్స్ కానీ వర్కర్ చూసుకోండి, వర్కర్ డ్రెస్సులు ఎట్టున్నాయి చూసుకోండి, ఒక్కొక్కటి గుట్కాలు తినుకుంటా. అబ్బా, కానీ ఇక్కడ పబ్లిక్ ఎట్ట తింటారో నాకు అర్థం కావట్లేదు. వరస్ట్ అంటే వరస్ట్గా చూసుకోండి. ఒక కుక్కలాన్ని మొత్తం డస్ట్, వెనుక బాత్రూమ్ స్మెల్, ఎట్లా తింటారా బాబోయ్. ఈ 4 అవర్స్ జర్నీ తర్వాత అయోధ్యకు వచ్చేసినాము. డాడీ చెప్పు. అయోధ్య మొత్తం మీద అయోధ్య చేరుకున్నాము. రాముడు పుట్టిన ప్రదేశము, రాముడు లేని రాజ్యంలో అడుగు పెట్టాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముడి జన్మభూమి మీద అడుగు పెట్టాము. సో రాముడి సూర్యవంశం కాబట్టి ఎంట్రెన్స్ లో సూర్యదేవుడు అయితే ఉన్నాడు. చాలా బాగుంది, సూపర్. బస్సు దిగంగానే మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఈ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందంట టెంపుల్. సో ఒక్కొక్కరికి ఇద్దరు కలిపి 100 రూపీస్ తీసుకుంటూ సో వెళ్తున్నాం అయోధ్య లోపలికి. చిన్న గాలికి ఇంకా 2 ఆటోలు ఉన్నాయి, 3 ఆటోలు ఉన్నాయి. చిన్న గదిలోకి తీసుకుపోతుంటారా బాబోయ్. ఫ్రెండ్స్, అయోధ్యలో రూమ్ తీసుకున్నాం. గుడికి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లే, అంటే వాకబుల్ డిస్టెన్స్ గుడికి వెళ్ళిపోవచ్చు. సో 1000 రూపీస్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, టీవీ ఉంది. సో పర్లేదు, బాగుంది. ఎట్లా ఉంది, పర్లేదు కదా, బాగుంది. ఏసీ కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సరియు నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళి మన రూమ్కి వచ్చి ఈరోజు అయోధ్యలో నిద్ర అవుతుంది. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ కాశీకి బయలుదేరుతాం. సరియు నది లోపలికి వెళ్తున్నాం ఎంట్రన్స్లోకి. ఇది చాలా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ, పక్కన మొత్తం సరియు నది. సో సరియు నదిలో కూడా స్నానం చేయాలనుకుంటున్నాం. అక్కడ మంచిగా ఉంటే స్నానం చేద్దాం, లేకపోతే జస్ట్ నీళ్ళు వేసుకొని బయలుదేరుతాం అనమాట. సరియు నదిలో మాకు టైం లేక జస్ట్ అలా నీళ్ళు చల్లుకొని వెళ్తున్నాం అనమాట. సో సరియు కూడా మంచి పవిత్ర నది. సో పవిత్ర నది, సరియులో స్నానం చేసి రాముని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి అందరూ నమ్ముతారు. చల్లుకో.
సరయూ నదిలో మట్టి తీస్తున్నాము. సో సరయూ నదిలో మట్టి, ఇది ఇంత పవిత్రమైన మట్టి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడే సరయూ నదిలో నీళ్లు చల్లుకున్నాము. సో నీళ్లు చల్లుకొని నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. హనుమాన్ టెంపుల్ తర్వాత రామయ్యని దర్శించుకొని రూమ్కి వచ్చేస్తాము. సో వాటర్ అయితే మంచిగా ఉన్నాయి, చల్లగా చాలా బాగున్నాయి వాటర్. క్రిస్మస్ సరయూ నది, ఇందులో వాటర్ తీసుకొని శివుడికి అభిషేకం చేస్తాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకరాయ నమః. ఓం నమ శివాయ. సరయూ నదిలో మంచిగా నీళ్లు ముంచుకొని శివుడికి కూడా అభిషేకం చేసాం ఈరోజు. ఎందుకంటే సోమవారం వచ్చింది కాబట్టి సరయూ నదిలో ఒడ్డున శివునికి అభిషేకం కూడా చేసాం. ఓం నమ శివాయ. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చి హనుమాన్ దర్శనం చేసుకొని రాముల వారి దర్శనం చేసుకుందాము. జై శ్రీరామ్. सर्वाग्नि हरिचंद्र संगीतम कम प्रत्यामो प्रभो कुसुम परिवेशितो बीजते गोपाल శ్రీరామ్. అయోధ్యలో మేము తీసుకున్న రూమ్ పక్కన ఒక హోటల్ ఉంది. నేను జీరా రైస్ ప్లస్ దాల్ తీసుకున్నా, బాగుంది, టేస్ట్ ఉప్పు తక్కువ ఉంది. మా నాన్న ఎక్కడైనా తాళి తింటుండు. ఈ తాళీలు ఏముంది డాడీ? కర్రీలు, 2 చపాతీలు. అంతేనా? బాగుందా? నచ్చింది నీకు? అంతేనా? బాగుంది, ఇది కూడా బాగుంది, పర్లేదు, మంచిగా ఉంది. తినేసి నెక్స్ట్ దర్శనానికి రాములవారి దర్శనం చేసుకొని, ఆంజనేయ స్వామి రాములవారి దర్శనం చేసుకొని నైట్ ఇన్ని స్టే చేసి పొద్దున వారణాసి. ఇప్పుడే ఫుడ్ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక అయోధ్య స్ట్రీట్స్లో నడుస్తున్నాము. సో ఈ నుంచి ఒక 200 మీటర్లు 300 మీటర్లు ఉంటుంది గుడి. సో మొత్తం పురాతనమైన కట్టడాలు ఈ స్ట్రీట్లో అయితే చాలా చాలా చిన్న పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. ఈ స్ట్రీట్లో కోతులు అయితే అడుగడుగున కోతులు కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ, కోతులు ఉన్నాయి, కోతులు చాలా ఉన్నాయి. గుడి దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. ఇక్కడ ఏడు వచ్చిన కోతులు చాలా ఉన్నాయి. ఫస్ట్ హనుమంతుడి దర్శనం చేసుకోవాలి, అందుకే ఏం కనపడుతున్న గుడికి వచ్చాం, హనుమాన్ టెంపుల్కి.
హనుమాన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇక రాముల వారి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇది చాలా బాగుంది. తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు రాముడు టెంపుల్కి వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్ రామలల్ల టెంపుల్కి వెళ్తున్నాము. సో లోపల గుడి ఎలా నాకు తెలిసి లోపల ఫోన్స్ ఎలా లేనట్టున్నాయి. లోపల ఫోన్స్ ఎలా లేవు, బయట పెట్టేసి పోవాలి ఫోన్స్. దర్శనం కోసం లైన్లోకి వెళ్తున్నాము. సో ఇదే లైన్, లోపలికి వెళ్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లోపలికైతే ఎంటర్ అయినాము. సో పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది లోపల. సో అదే మెయిన్ టెంపుల్. సో ఇదే మెయిన్ టెంపుల్. వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడే సూర్యాస్తమం అవుతుంది. సూర్యుడు మెల్లగా వెళ్తున్నాం కిందికి. వెళ్ళాకనే హనుమంతుని దర్శనం అయింది. ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకున్నాక ఆంజనేయ స్వామి దర్శనం అయినాక రాములవారి దర్శనం కావాలా. ఫస్ట్ సరై నదిలా సరై నది ఇది చూపించాం కదా నీకు. సరై నదిలా ఇలా సోమవారం ఇంకా మొత్తం కడుతున్నట్టు కదా. ఏందో కడుతున్నట్టు. అదే ఫస్ట్ ఫ్లోర్ అయింది. సెకండ్ ఫ్లోర్ మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. ఒక ఫ్లోర్లో రాములు కళ్యాణం, ఒక రాములల్లా, ఇంకొక ఫ్లోర్లోనేమో మొత్తం సభలు అందరి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళ పీఠాధిపతులు. మూడు మండపాలు. శ్రీరామచంద్ర ప్రభు ఇంత మంచిగా అయింది. దర్శనం చాలా చాలా బాగైంది. కన్నుల పండగ ఉంది నాకైతే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేను ఎప్పటి నుంచో అనుకుంటా రామ జన్మభూమికి రావాలని చెప్పేసి. నువ్వు ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? నేను రాముని మందిరం అప్పుడు 1991 అప్పుడు ఇక్కడికి వద్దామనుకున్నాం. ఏది రాముల వారి కూర్చారు కదా మధ్యలో. అవునవునవును. ఇటుక వద్దామనుకున్నాము. ఇది ఏదో కారణాల వల్ల రాలేకపోయినా ఆ భగవంతుడు ఆయన గుడి అయిన తర్వాత నీతోని రాగలిగిన బేట. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లోపలికి కెమెరాస్ ఎలా లేవు, అందుకే లోపల తీయలేకపోయినాము.
ఇది బయటకు ఎంట్రీ అన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు రావాలి. సో ఎవరికన్నా ఎవరైనా రెస్ట్ తీసుకొని స్పేషియస్గా చైర్లు వీళ్ళు అన్నీ వేసి పెట్టారు. సో ఇదే విధంగా మేము రాముడికి మా వంతు సాయం కూడా డొనేషన్ చేయడం జరిగిందనమాట. సో హ్యాపీగా ఉంది. రామాలయం రావడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. శ్రీ అయోధ్య రామ జన్మభూమి, జై శ్రీరామ్. బయటకు వెళ్ళే దారులు ఇక్కడ ప్రసాదం ఇస్తున్నట్టు చూడండి ఎంతమంది పబ్లిక్. చాలా చాలా మంచిగా ఇది మన చేసింది. చాలా చాలా బాగుంటుంది. రామరావారి ప్రసాదం ఎట్లుంది? అద్భుతం, చాలా చాలా బాగుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దర్శనం అయిపోయింది, ఎందుకంటే లోపలికి ఫోన్ తీసుకుపోనియారు. అనేటి 50 का 2 50 125 गूगल पे ये भी आप बताइए. ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయంటే ఇవే కదా. ఎంత దాంట్లో డిఫరెంట్గా బ్యాగ్లు ఉన్నాయంటే ఇవే కదా, ఏం లేవు. నేను 2 తీసుకున్నావా? 2 తీసుకున్నాను. రూపకు ఒకటి 2 సూపర్. తీసుకుంటా. బాగుంటుందా? కలర్ కలర్ మారుద్దామా? వైట్ చేదు, వైట్ చేదు. ఇంకా నీకెందుకు పైసలు ఉంటున్నాయి మరి, లేవు కదా పైసలు. స్వీట్లు బాగుంటాయని చెప్పి స్వీట్లు తీసుకుంటారా? ఇది బాగుంది నా టేస్ట్. ఇది ఇప్పుడు ఇది తీసుకున్నాను స్వీట్, ఇది చాలా బాగుంది టేస్ట్. ఏడో చూసినా ఇవే స్వీట్లు ఉన్నాయి కదా. ఇక వైట్ ఎట్లుంటుంది? వైట్ వైట్ ఈ వైట్ వైట్ కోపరా లడ్డు ఉత్తరప్రదేశ్లో ఇగో ఇక్కడ స్మార్ట్ టీవీలో మా ఛానల్ పెట్టుకొని చూస్తున్నాం. ఇక రంజిత్ ప్రాపర్టీస్ రీసెంట్గా పెట్టిన వీడియో ఇది. హైవే ఫేసింగ్తో మంచి గేటెడ్ కమ్యూనిటీ అలవాటు కూడా వస్తుంది మంచిగా.